63 అడుగుల భారీ మట్టి విగ్రహం దేశంలోనే పర్యావరణ రహిత విగ్రహం కర్నూల్లో నెలకొల్పడం గర్వకారణమని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం శ్రీ 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 లక్ష్మీ నరసింహ స్వామి వినాయక భక్త బృందంచే పెద్ద మార్కెట్ వద్ద ప్రతిష్ఠ చేస్తున్న 63 అడుగుల భారీ మట్టి విగ్రహంను శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ రహిత విగ్రహమును దేశంలోనే మన కర్నూల్లో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని తెలిపారు. ఈ విగ్రహం పర్యావరణ సమతుల్యతను నెలకొల్పుతోందని, కర్నూల్ నగరంలో 11 రోజులు ఈ విఘ్న వినాయకుడు పూజలు అందుకుంటాడని, ఈ విగ్రహ సందర్శనను కర్నూలు ప్రజలు ఉపయోగించుకుని పూజలు చేసి తమ కోర్కెలు నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎంతో కష్టసాధ్యమైన ఈ దైవ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు కళ్యాణ్ మిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. కష్టంతో కూడినటువంటి కార్యక్రమం చేపట్టి దేశంలోనే కర్నూలుకు ఒక అగ్రస్థానం, పర్యావరణాన్ని రక్షించడంలో కర్నూలుకే ఒక అగ్రస్థానాన్ని తెచ్చినందుకు కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కర్నూలు పట్టణ ప్రజలతో పాటు రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాన్ని ఇదే స్ఫూర్తితో, ఏదైతే ఈ కమిటీ సభ్యులకు వచ్చినటువంటి స్ఫూర్తితో, అదే స్ఫూర్తితో అందరూ మట్టి విగ్రహాలు పెట్టాలని అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ మట్టి విగ్రహం 63 అడుగుల ఎత్తులో ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ప్లేస్ కూడా సరిపోవడం లేదు. నెక్స్ట్ ఇయర్ ఆ పక్కన ఉండేటువంటి ప్లేస్లో ఇది నిమజ్జనం కూడా ఎక్కడికి తీసుకుపోయి నిమజ్జనం చేసేది లేదు. ఇక్కడికే ఫైర్ ఇంజన్ ఇక్కడికే పిలుచుకొని వచ్చి 11వ రోజు ఫైర్ ఇంజన్ ద్వారా నీటితో మట్టిని కరిగించి ఇక్కడే నిమజ్జనం చేసి ఆ మట్టి కూడా తుంగభద్ర నదిలోకే పోయేలాగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దేశంలో ప్రస్తుతానికైతే అతి పెద్దదైనటువంటి మట్టి విగ్రహం మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం విశాఖపట్నంలో కూడా 60 అడుగుల మట్టి విగ్రహం పెడుతుండారనేటువంటి సమాచారం వచ్చింది. కానీ ఇది 63 అడుగుల మట్టి విగ్రహం, దేశంలోనే అతి పెద్దది. దేశంలో మొట్టమొదటగా ఇంత పెద్ద మట్టి విగ్రహం పెట్టి దేశానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చింది కూడా కర్నూలు నుంచి లక్ష్మీ నరసింహస్వామి భక్త మండలి వాళ్ళే. ఫస్ట్ టైం ఇంత పెద్ద మట్టి విగ్రహం పెట్టడం కూడా జరిగింది.